నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచాన్ని శాసిస్తున్న కుబేరుల జాబితాలో ఆయన పేరు వింటేనే స్టాక్ మార్కెట్ నిశ్శబ్దమైపోతుంది. ఆయన ఒక అడుగు వేస్తే ఇన్వెస్టర్లు లక్షల కోట్లు కుమ్మరిస్తారు. ఆయనే ఓమాహా మాంత్రికుడు వారెన్ బఫెట్. కానీ అత్యంత ధనవంతుడైన ఈ బిలియనీర్ బాల్యం గులాబీల బాట కాదని మీకు తెలుసా? ఒక తల్లి కోపం, ఒక చిన్న పిల్లాడి భయం ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ ని ఎలా తయారు చేశాయి? సాక్షాత్తు వారెన్ బఫెటే తన తల్లి కళ్ళల్లోని ఆ నిప్పును చూసి ఎందుకు వణికిపోయేవారు? బఫెట్ సామ్రాజ్యం వెనుక ఉన్న ఆ సీక్రెట్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది నెబ్రాస్కాలోని ఓమాహా నగరం. అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా కుదేలవుతున్న కాలం అది. అందరి ఇళ్లలో లాగే ఆ ఇంట్లోనూ ఓ చిన్న కుర్రాడున్నాడు. అతని పేరు వారెన్ బఫెట్. కానీ ఆ ఇల్లు మిగతా ఇల్లులా లేదు. అక్కడ ప్రేమ కన్నా క్రమశిక్షణ ఎక్కువ. లాలిపాటల కన్నా తల్లి లీలా స్టాల్ హెచ్చరికలే ఎక్కువ. లీలా స్టాల్ బఫెట్ కఠినమైన స్వభావం, రాజీ లేని నియమాలు. ఆమె కళ్లల్లో కోపం కనిపిస్తే చాలు ఆ ఇంట్లో గాలి కూడా స్తంభించిపోయేది. వారెన్ బఫెట్ చిన్నప్పుడు తన తల్లిని చూసి వణికిపోయేవారు. ఆ భయమే నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి పునాది అయింది. ద స్నోబాల్, వారెన్ బఫెట్ జీవిత చరిత్రను విప్పి చెప్పే ఈ పుస్తకం ఒక చేదు నిజాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ఒకసారి భోజన సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చిన్న వాగ్వాదం జరిగింది. తల్లి లీలా స్టాల్ తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యారు. ఆ క్షణం ఆ గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ కోపాన్ని తట్టుకోలేక, ఆ ఒత్తిడిని భరించలేక చిన్నారి వారెన్ భోజనం కూడా పూర్తి చేయకుండా గది నుంచి బయటకు పరిగెత్తారు. ఆ అసౌకర్యం, ఆ ఆందోళన వారెన్ మనసులో ఒక బలమైన ముద్ర వేసింది. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించటం, భావోద్వేగాలను నియంత్రించుకోవటం, సహనంతో వేచి చూడటం, ఇవన్నీ ఆ కఠినమైన బాల్యం నుంచే ఆయనకు అలవడ్డాయి. తల్లి వృధా ఖర్చులను అస్సలు సహించేది కాదు. అదే క్రమశిక్షణ వారెన్ బఫెట్ ను వాల్యూ ఇన్వెస్టర్ గా మార్చింది. బఫెట్ కేవలం తెలివితేటలతో ఎదగలేదు. ఆకలిని, అవసరాన్ని చిన్నప్పుడే రుచి చూశారు. తల్లి పెట్టిన నిబంధనల మధ్య స్వతంత్రంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. చూయింగ్ గమ్ అమ్మటం దగ్గర మొదలై కోకోకోలా బాటిళ్లను హోల్సేల్ గా కొని చిల్లరగా అమ్మటం, ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్లు వేయటం, ఇలా ప్రతి రూపాయిని చెమటోడ్చి సంపాదించారు. అమ్మ నేర్పిన పొదుపు మంత్రం ఆయన రక్తంలోకి ఎక్కిపోయింది. 10 ఏళ్ల వయసుకే ఇన్వెస్ట్ చేయటం నేర్చుకున్న బఫెట్ 90 ఏళ్లు దాటినా నేటికి తన పాత ఇంట్లోనే నివసిస్తున్నారంటే దానికి కారణం తల్లి నేర్పిన సాదా సీదా జీవితమే. వేల కోట్లు ఉన్న విలాసాలకు బానిస కాకుండా విలువలకు ప్రాణం ఇచ్చే తత్వం ఈ కఠినమైన పెంపకంలోనే పుట్టింది. తల్లి కోపం ఆనాడు శాపంలా అనిపించి ఉండవచ్చు. కానీ అదే క్రమశిక్షణ నేడు ఆయనను ప్రపంచానికి పాఠాలు చెప్పే గురువుగా నిలబెట్టింది. ఇన్వెస్టింగ్ అంటే కేవలం షేర్లు కొనటం కాదు, అది ఒక మైండ్ సెట్ అని బఫెట్ నిరూపించారు. ఆ మైండ్ సెట్ ను తీర్చిదిద్దింది ఆనాటి ఆయన తల్లి కఠిన నిర్ణయాలే. అందుకే అంటారు, రాతిని చెక్కితేనే కదా శిల్పం పుట్టేది, కఠినమైన బాల్యం నుంచే కదా ఒక లెజెండ్ ఉద్భవించేది అని. కఠినమైన క్రమశిక్షణ అనేది పిల్లలకు భారంగా అనిపించవచ్చు, కానీ అది వారిని భవిష్యత్తులో వచ్చే తుఫానులను తట్టుకునేలా సిద్ధం చేస్తుంది. వారెన్ బఫెట్ కథే అందుకు నిదర్శనం. తల్లి ప్రేమ మాత్రమే కాదు, ఆమె చూపిన కఠినమైన మార్గం కూడా ఒక గొప్ప ఇన్వెస్టర్ ని ఎలా తయారు చేసిందో మనం చూసాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.